అందరికీ నమస్కారం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు షురూ అవుతున్నటువంటి నేపథ్యం మనకు కనపడతా ఉంది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో 42% ఇవ్వాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇది కుదరని పనిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చట్టబద్ధంగాని ఏది కూడా అమలు చేయడం కష్టమవుతున్న తరుణంలో పార్టీ పరంగా ఇచ్చేవి పలు రకాలుగా వివాదాలకి, అది అమలుకు నోచుకొని దశలో ఉంటాయనేది గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రామిస్ ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. 2019 పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా 10% సుప్రీంకోర్టుకి బదులుగా 34%లో 10% నేను ఇస్తానని ఇచ్చినటువంటి వాగ్దానం అమల్లో, అది ఆచరణలో సాధ్యం కాలేదు. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది అమలుకు సాధ్యం కాని హామీగా మనం చెప్పుకోవచ్చు. పార్టీని బలోపేతానికి, లేకపోతే పార్టీని, కేడర్ని పక్కదోవ పట్టించడానికి జరిగే ప్రయత్నంగా ఇది మనం భావించాలి. ఏదేమైనా రిజర్వేషన్ల ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ల్యాప్సెస్లో నడుస్తుంది. దాన్ని ప్రొసీజర్కల్గా పోకపోవడమే ఈ బీసీలకు జరిగిన అన్యాయం. ప్రభుత్వానికి కూడా ఇది తెలియని ఇబ్బందిని తయారు చేస్తుంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం బేషరతుగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక సంఘం నిధుల కోసం చేస్తున్నామని కాకుండా ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ